ఒక్కటి గుర్తుపెట్టుకో, మా స్థాయితోటి కంపేర్ చేస్తే మీ ఇంటికి వచ్చి మాట్లాడడం చాలా అది అర్థమవుతుందా? అయినా కూడా మీకు తగ్గే మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను అంటే నువ్వు అర్థం చేసుకో. ఇక నీకు ఎంత ఆస్తుండే మాకు ఏంద్రా అబ్బాయి, మాకు పెడతాను వారా నువ్వేనా చక్కగా చెప్తే అర్థమవుతలేదా? శివ ఒక్క నిమిషం ఆలోచించు, ఆవేశపడకు. నా కొడుకును మీ చెల్లె ఇష్టపడరు కాబట్టి ఇక్కడ దాకా వచ్చిన. నా ఒక్క కొడుకే ఇట్లా లైక్ ఇట్లా ఇక్కడ దాకా ఆయన రాకపోదు కాదు. మా చెల్లెకి ఇష్టమని మీరు ఎట్లా అంటారు? నాకు అర్థం కాదు. మా చెల్లె మా భావం చేసుకుంటా అని చెప్తానే కదా పెళ్లి ఏర్పాటు చేసుకుంటాను. శివ అది నువ్వు చెప్పడం కాదు, మీ చెల్లె నోట్లకి రావాలా మాట. కావ్య ఇగో అందరి ముందే నేను అడుగుతానా, మా నాన్న ఉన్నాడు, మీ పేరెంట్స్ కూడా అందరు ఉన్నారు, నీకు మీ భావం చేసుకోవడం అంటే ఇష్టమా లేదా మా తమ్ముని పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టమా? కావ్య అట్లా తలకాయ దింపుకోవడం కాదు, ఏది ఉన్నా నిజం చెప్పు. నీకు మీ భావం చేసుకోవడం ఇష్టమా లేకుంటే మా తమ్ముని చేసుకోవడం ఇష్టమా? ఎందుకంటే మా తమ్ముడు నీ గురించి ఆలోచించుకుని అక్కడ ఇంటికాడ వాళ్ళ కెరీర్ మొత్తం నాశనం చేసుకుంటాను, పిచ్చోడు అవుతా అన్నాడా. అవ్యా నువ్వు ఎవ్వరికి భయపడకు, నీ జీవితం నీ చేతుల్లోనే ఉన్నది. నీ బావంటే ఇష్టమా నా కొడుకు ఇష్టమా ధైర్యంగా చెప్పు. అంకుల్ కార్తీక్ చెప్పింది నిజమే, నేను కార్తీక్ ట్రూగా లవ్ చేసుకున్నాం. ఇప్పటికీ నాకు కార్తీక్ అంటేనే ఇష్టం. మా వాళ్ళకి కార్తీక్ని చేసుకోవడం ఇష్టం లేక వాళ్ళు చెప్పింది వింటున్నా. విన్నావా శివ మీ చెల్లి ఏమన్నదో? ఇప్పటికీ మీ చెల్లెకు మా తమ్ముడు అంటేనే ఇష్టం. ఇట్లాంటి ఎన్నో చూసిన అన్వేష్, నాకు తెలియదా? ఆయన దాని ఇష్టం అంటే సరిపోదు కదా, మా ఇష్టం కూడా ఉండాలి కదా. రేపటికల్లా నా చెల్లె ఎవరికి హ్యాపీగా ఉంటుంది నాకు ఒక్కడికే తెలుసు కదా. ఇష్టం లేకుండా మీ చెల్లె మ్యారేజ్ చేసుకుంటే ఎంతమంది జీవితాలు నాశనం అయితే ఆలోచించు. ఇప్పుడు మా తమ్ముడు లైఫ్ లాంగ్ బాధపడతాడు, ఇటు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని చెప్పేసి మీ బావకు తెలిసినా మీ బావ లైఫ్ లాంగ్ బాధపడతాడు, మీ చెల్లె కూడా బాధపడుతుంది. ఒక్కసారి నువ్వు ఆలోచించు. అనివేషు మేము చిన్నప్పటి సందే మాలోనికి ఇస్తామని పేరు పెట్టుకున్నాం. మేము వాళ్ళన్నీ తయారు చేసుకుంటాను, నీ దండం పెడతా నువ్వు సపరేట్గా వెళ్ళిపో. సరే అమ్మా వెళ్తాం, ఇక్కడ ఉండడానికి ఏం రాలేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, నీ బిడ్డే చెప్పింది కదా మా తమ్ముడు అంటే ఇష్టం అని చెప్పేసి, వాళ్ళ పెళ్లి చేస్తే అందరం హ్యాపీగానే ఉంటాం. ఇగో అన్వేష్ మనం మాట్లాడుకునే చుట్టుపక్కల అందరు ఇంటాళ్ళు, ఇక పరుగు పోయినా బతి కూడా వేస్ట్. అమ్మ గడ్డి మంది అందరం కలిసి మందే చేద్దాం. ఇవ ఇంత మంచిగా చెప్పినావు, అర్థం చేసుకోకుండా ఇక వేస్ట్. ఇక చెప్పిన కూడా క్షీణంగా దోవాలంటారు. అవసరం లేదురా బిడ్డ, పారా.